రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మధ్యలో అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ గారిని ఇక రాజకీయ సమాధి చేసినట్లయినా రేవంత్ రెడ్డి గారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మధ్యలో అసలు ఏం జరుగుతుంది? ఇక రాజకీయ సమాధి చేసినట్లయినా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని? ఇప్పుడు తెలంగాణలో మనం కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్ని, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి రాజకీయాన్ని, అలాగే కేసీఆర్ గారి రాజకీయాన్ని అబ్జర్వ్ చేస్తే ఎవరికి వాళ్ళే సైలెంట్గా ఉన్నారు. వాళ్ళిద్దరు ముఖాముఖి ఇప్పటి వరకు మాట్లాడుకోవాలి. తర్వాత డైరెక్ట్గా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరుతోటి విమర్శలు చేసినటువంటి దాఖలాలు కనిపించట్లా. రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో కేసీఆర్ గారిని నువ్వు మాట్లాడదాము అసెంబ్లీకి అంటున్నారు తప్పితే అంతకు మించి ఏం మాట్లాడట్లా. బట్ కేటీఆర్ గారు మాత్రం ఆయన నోటికి పని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిని రకరకాలుగా అవులోగాడని, ఆ తర్వాత జోకర్ అని, ఇట్లా రకరకాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు అని అంటే ఆయన రాజకీయపరమైనటువంటి చతురత లేక కాదు. ఇప్పుడు ఆయన అనుసరిస్తున్నటువంటి రాజకీయ వ్యూహాన్ని కనుక గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ పునాదుల్ని కదిలించేలాగా కనిపిస్తోంది. ఎలా అని అంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండి కూటమి ఎంపిక చేసింది. ఇండి కూటమి మద్దతుతోటి ఆయన ఇండిపెండెంట్గా బరిలో ఉన్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్ అతను, తెలంగాణకు సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలన్నా పని లేదా బీఆర్ఎస్ పార్టీ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఒకవేళ మద్దతు ఇస్తే ఏమవుతుందో తెలుసు. మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వాదానికి కంప్లీట్గా పక్కన పడేసినట్టే కేసీఆర్ గారు. ఇప్పటికే పక్కన పడేశారు అనేటువంటిది ఉంది. ఆయన ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీకి చేశారో తెలంగాణ అనేది ఆయన డిక్షనరీలో లేదు. ప్రజెంట్ ఆయన తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టేశారు అనేది తెలంగాణ ఉద్యమకారులే చెబుతున్నారుగా. తెలంగాణ సెంటిమెంటు అనేది దాన్ని పక్కన పడేశారు, కాడి కింద పడేసి ఆయన దేశకీయ అయిపోయారు. కాబట్టి తెలంగాణతో ఆయనకు సంబంధం లేదు అనేది ఒకటి అనిపిస్తుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ పునాదులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రాంతీయవాదం మీద పునాదులు నిర్మించారు. ఆ సెంటిమెంట్ మీద 2 సార్లు సీఎం అయ్యారు ఆయన, 3వసారి ఓడిపోయారు. ఆ సెంటిమెంటే బలహీనపడినప్పుడు ఇక నా పార్టీ నిలబడుతుందా? పోనీ సామాజిక వర్గ పరంగా నిలబడుతుందా? సామాజిక వర్గం తీసుకుంటే వెలమ సామాజిక వర్గం ఎంత ఉంది? 0.4% ఉందని చెప్తారు తెలంగాణలో. మరి సామాజిక బలం పరంగా అయితే పార్టీ నిలబడదు. ప్రాంతీయంగా సెంటిమెంట్ ఉండాలి. సెంటిమెంట్ బలహీనపడింది. మరి ఇంకా ఎక్కడ నిలబడుతుంది పార్టీ? ఏ కోణం నుంచి నిలబడుతుంది ఆ పార్టీ? సో ఇప్పుడు ఒక అగ్ని పరీక్ష బీఆర్ఎస్ పార్టీకి. సరే, బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు. తెలంగాణ అనే పదాన్ని లేకుండా చేశారు. నాది ఫక్తు రాజకీయ పార్టీ అన్నారు, ఉద్యమ పార్టీ కాదన్నారు. నాది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కాదు, నాకు తెలంగాణ మోడల్ చూపించి నేను దేశ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు. ఇవన్నీ విన్నారు తెలంగాణ సమాజం. అసలు తెలంగాణ మీద ఇతనికి ఎంత అభిమానం ఉంది అనేదానికి ఒక పెద్ద అగ్ని పరీక్ష, లిట్మస్ టెస్ట్. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి కనుక మద్దతు ఇవ్వకపోతే తెలంగాణతోటి అసలు సంబంధాలు తెగిపోయినట్టే బీఆర్ఎస్ పార్టీకి భావించాల్సి వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గోల్ చేశారు, ఆ గోల్లో వేశారు బీఆర్ఎస్ పార్టీని. ఎప్పుడో చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే, ఆట నేను మొదలు పెట్టను, ఆట వాళ్ళు మొదలు పెడితే ఎండింగ్ చేసేది మాత్రం నేనే అని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు ఆట మొదలుపెట్టింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఎలా మొదలుపెట్టారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడు, ఆయన చీతో ఊడిపోయే ముక్కు, ఎన్ని రోజులు ఉంటాడు, ఎన్ని నెలలు ఉంటాడు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానికి ఆట వాళ్ళు మొదలుపెట్టారు, గేమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎండ్ స్టేజ్లోకి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఎండ్లో ఉంది, ఎండింగ్ గేమ్ ఆడుతుంది, ఆఖరాట ఇది. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలే ఆఖరాట బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎందుకు ఆఖరాట అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి కనుక మద్దతు ఇవ్వకపోతే ఇక ఆ పార్టీకి తెలంగాణకి సంబంధం లేదని చెప్తున్నారు. అలాంటప్పుడు అక్కడ ఆ పార్టీ ఎక్కడ నిలబడుతుంది? సామాజిక వర్గం పరంగా నిలబడదు, బలమైన సామాజిక వర్గం కాదు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా
జనాభా ప్రాతిపదికన బలంగా లేనటువంటిది కాబట్టి నిలబడదు. మరి ప్రాంతీయ ఈ సెంటిమెంట్ అనేది ఉండదు. తెలంగాణ అనేటువంటి ట్యాగు ఆ పార్టీకి నిలబడదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అందుకే రేవంత్ రెడ్డి గారు పదే పదే నిన్న మొన్న చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కనుక మీరు ఓట్లు వేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణతో సంబంధం లేదు అని భావించాల్సి ఉంటుందని చెప్తున్నారు. నేనే వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర ఫామ్ హౌస్లోకి వెళ్ళి నేనే వెళ్ళి సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లు వేయమని చెప్పి అడుగుతానని చెప్పి చెబుతున్నారు. ఆయన బహుశా రేపు ఎల్లుండి వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి ఓట్లు అడిగినా ఆశ్చర్యపోవసరం. మీరు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వండి. అలాగే తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రాంతం అనే సెంటిమెంట్ని కూడా చెప్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన ఇవి కూడా సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. కాకపోతే అక్కడ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్లియర్గా ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తారు. అది తెలుగేతర అనేది పక్కన పెట్టేస్తారు వాళ్ళు. కాకపోతే ఇక్కడ అట్ట కాదు, ఎన్డీఏకి ఇండి కూటమికి రెండింటికి మేము సమదూరంలో ఉన్నామని చెప్పి చెబుతున్నారు కదా. మేము ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి సెంటిమెంట్, తెలంగాణ ప్రాంతమే మాకు ముఖ్యం అని చెప్పి చెబుతున్నారు కదా ఓడిపోయిన తర్వాత. మరి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి క్వశ్చన్ తీసుకురావడానికి, అలాంటి వాదాన్ని బలంగా వినిపించడానికి రేవంత్ రెడ్డి గారు ఒక గిరిగీసి గిరిలో నిలబెట్టారు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూస్తే. సో ఇప్పుడు ఎటు మద్దతు ఇస్తారు? ఇప్పుడు వాళ్ళకు ఉండేది లోక్సభలో ఎంపీలు లేరు, 0 బీఆర్ఎస్ పార్టీకి. రాజ్యసభలో 4 ఉన్నారు. ఈ 4 జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. ఒకవేళ వెయ్యకపోతే ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదనే ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ 4 ఓట్ల వల్ల ఉపరాష్ట్రపతి గెలుస్తాడా అని అంటే గెలవడు. పోనీ ఈ 4 వేసినందువల్ల ఉపయోగం ఉందంటే ఉపయోగం లేదు. ఈ 4 వేసినా ఇండి కూటమికి సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి గెలవలు. పోనీ ఈ 4 ఈయనకి వేయకుండా ఎన్డీఏకి వేసినా, వీళ్ళు వేసినా వేయకపోయినా ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు. ఎన్డీఏ అభ్యర్థికి ఈ 4 ఓట్లు అవసరమే లేదు. సో కాబట్టి ఈ 4 ఓట్ల వల్ల ఒరిగేదేం లేదు. కాకపోతే రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరేలాగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అని చెప్పి మనం క్వశ్చన్ వేసుకుంటే కనుక, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏకి వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసులు మెడ మీద వేలాడుతున్నాయి. ఈ కేసులన్నింటిని తొలగిస్తే మేము బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి రాయవారానికి వెళ్ళాడు కేటీఆర్ గారు అనేది సీఎం రమేష్ చెప్తున్నారు. సీఎం రమేష్ చెప్పిన దానికి ఇంతవరకు కౌంటర్ కేటీఆర్ గారి నుంచి లేదు. అంటే మౌన అంగీకారమా? కవిత గారు కూడా చెప్పారు, బీజేపీలో విలీనం చేయడానికి చర్చలు నడిపారు, నేను ఒప్పుకోలేదని చెప్పి ఆవిడే చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏకి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది జరిగితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణతోటి సంబంధం లేనటువంటి పార్టీ అని ప్రచారం చేసుకునేదానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లభిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి గారు గీసినటువంటి అతిపెద్ద స్కెచ్. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. బహుశా రేపు ఎల్లుండో కేసీఆర్ గారిని కలిసి సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లేమని చెప్పి అడిగితే అడగొచ్చు కూడా. వెళ్తానని చెప్పి కూడా చెప్పారు, సంకేతాలు కూడా ఇచ్చారు. అవసరమైతే నేనే వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను అని చెప్పారు. సో ఇంకొకటి, దీనికన్నా ముందు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయకముందు ఇంకొక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. బండారు దత్తాత్రేయ గారిని కనుక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేస్తే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమితో కూడా మాట్లాడి ఏకగ్రీవం చేసుకునే దానికి కూడా నేను ప్రయత్నిస్తానని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే ముందు నుంచే చాలా ఎత్తుగడలు వేస్తూ వచ్చాడు ఆయన. వేస్తూ వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని ముగ్గులోకి దించారని చెప్పేసి అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.